బాధపడకు బ్రో, నాకు కారు ఉంది. హాయ్ ఆల్. సినిమా అయితే నాకైతే ఎలా నచ్చింది చెప్పడానికి ముందు, అసలు నేను సినిమాకి వెళ్ళాలా వద్దా ఓ చిన్న కన్ఫ్యూజన్. సరే ఫైనల్లీ ఇంట్రెస్ట్ లేకుండానే వెళ్ళాను. నాకు ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు. సో మూవీ స్టార్ట్ అయిపోయింది. చూస్తుంటే స్లో నెరేషన్ కొంచెం సేపు, అది తర్వాత చిన్నగా స్టార్ట్ అయిపోయింది. రియల్లీ చాలా చాలా బాగుంది. నడుస్తుంది నడుస్తుంది ఓకే. నేను డైరెక్టర్ గారు ఎక్కడ దొరకరేమో అనుకున్నా. లాస్ట్లో కొంచెం దొరికేశారు. అమ్మా దొరికేశారే, ఇది ప్రేక్షకులు నచ్చుతుందా అనుకున్నా. మళ్ళీ వెంటనే ఒక డైరీ చేతిలో పెట్టేసి సినిమాని లేపేశారు. బీభత్సంగా అనిపించింది. ఆ లాస్ట్ ట్విస్ట్ అయితే నిజంగా నేను చాలా ఎమోషనల్ అయ్యాను. అదే క్యారీ చేస్తూ సంతోష్ వచ్చారు, మానస వచ్చింది. దూరం నుంచి చూస్తున్నాను కానీ వాళ్ళని విష్ చేయాలి అనే ఆలోచన కూడా రాలేదు. ఎందుకంటే ఆ ఫీల్లో నేను ఉండిపోయాను. ఆ మూవీ చూసిన ఆ ఫీల్ నుంచి నాకు బయటికి రావడానికే కొంచెం టైం తీసుకుంది. ఆఫ్టర్ దట్ ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ నేను ట్వీట్ చేసేసాను సినిమా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. అండ్ ఆల్సో నాకు రివ్యూ రాస్తున్నప్పుడు కూడా, ఏ సినిమా రివ్యూ రాస్తున్నప్పుడైనా ఈ సినిమా ఎలా ఉందంటే ఈ హీరో హిట్ కొట్టాడా ఇలా పెడతాం కానీ నేరుగా పెట్టాం. కానీ నేనైతే ఈ సినిమాకి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని చెప్పేసి నేరుగా పెట్టేశాను టైటిల్. నాకు అంత నచ్చింది. సినిమా అయితే చాలా చాలా బాగుంది. మీ ఇద్దరికి మంచి హిట్ అయితే ఇచ్చింది. థ్యాంక్ యూ.